ఎమ్మెల్యేగా ఎస్వి మోహన్ రెడ్డి అన్నకు ఎంపీగా బుట్ట రేణుకమ్మకు ఓటు వేసి గెలిపించండి. ఇది కొన్నాళ్ల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు వారసుడు లోకేష్ కర్నూలు ప్రజలకు ఇచ్చిన పిలుపు. వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించమని ప్రజలను కోరడమంటే వారికే టీడీపీ టికెట్లు ఇస్తున్నట్లు లెక్క. పాపం ఎస్వి మోహన్ రెడ్డి బుట్ట రేణుక కూడా అలాగే అనుకున్నారు. కానీ ఎన్నికలు సన్నద్ధమయ్యాక వారికి ఝలక్ తగిలింది. సిట్టింగులుగా ఉన్నా సరే ఇద్దరూ సీట్లు దక్కించుకోలేకపోయారు. మనస్సు విరిగి మళ్లీ వైసీపీ బాట పట్టారు. పోటీ చేయలేకపోయినా పర్వాలేదు, తమకు జరిగిన మోసానికి ప్రతీకారంగా టీడీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్వి మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మళ్లీ వైసీపీలో చేరిన ఎస్వి మోహన్ రెడ్డి. టీడీపీపై మండిపడుతోన్న కర్నూలు నేత. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాటు కర్నూలు జిల్లాలో విభేదాలను పక్కన పెట్టి మరీ కేఈ కుటుంబం, కోట్ల కుటుంబం టీడీపీలో చేరాయి. ముందు నుంచి ఆ కుటుంబాలతో వైరం ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి ఇక టీడీపీలో ఉండడానికి ఇష్టపడక మళ్లీ వైసీపీ బాట పట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి ఆ తర్వాత తన బావ అయిన భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే సీట్ అని భావించారు. అయితే చంద్రబాబు మాత్రం టీజీ కుటుంబం వైపే మొగ్గు చూపారు. దీంతో 4 ఏళ్ల పాటు టీడీపీ కోసం పనిచేస్తే చివరి నిమిషంలో తమకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ మోసం చేసిందని ఎస్వి మోహన్ రెడ్డి మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం వరకు సర్వేలు అన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం డబ్బు ప్రభావంతో తమకు టికెట్ కేటాయించలేదని ఆరోపించారు. పనిచేయడానికి వచ్చాను. రెండోది బేషరతుగా ఇక్కడ చేరడం జరుగుతూ ఉంది. ఎటువంటి డిమాండ్ లేదు, ఎటువంటి డిమాండ్ అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరు పని చేయగలుగుతారు, పనిచేసిన వాళ్లకు ఏ రకంగా గౌరవించాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి వారిని ప్రత్యేకంగా అడిగేటువంటిది లేదు. కేవలం అక్కడ జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవడం, ఇక్కడ నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చే దాంట్లో ఉడతాభక్తిగా పనిచేస్తాం. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ను ఖచ్చితంగా గెలిపించుకొని వచ్చి జగనన్నకు కానుకగా ఇస్తాం. గతంలో సాక్షాత్తు లోకేష్ తన పేరు, బుట్ట రేణుక పేరు ప్రకటించారని, ఇప్పుడు ఇద్దరికి టికెట్లు రాలేదని ఎస్వి మోహన్ రెడ్డి గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ ఆఖరి నిమిషంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరి తాను పొరపాటు చేశానని, తప్పు సరిదిద్దుకోవడానికే తాను మళ్లీ వైసీపీలో చేరానని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో వైసీపీ గెలుపుకి కృషి చేస్తారన్న ఎస్వి మోహన్ రెడ్డి తాను ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతానని తాను అడగలేదని, భూమా నాగిరెడ్డిపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని ఎస్వి మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీలో ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేమని భావించి కార్యకర్తలను సంప్రదించి టీడీపీలో చేరానన్నారు. తన తండ్రి కూడా టీడీపీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. 1991లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో ఎస్వి సుబ్బారెడ్డిని ఎన్టీఆర్ పోటీ చేయించారన్నారు. చంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మరీ మాట తప్పారని మండిపడ్డారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యవస్థలో రాజకీయాలు చేయడం కష్టమని తేల్చి చెప్పారు. కర్నూలు అభివృద్ధికి తానే ఎంతో కృషి చేశానని, టీజీ వెంకటేష్ నగర అభివృద్ధి చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు.
వైఎస్ జగన్ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తానే పార్టీ మారి అన్యాయం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకున్నానని, చంద్రబాబు మోసాన్ని ఎండగడతానన్నారు. కర్నూలులో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ ను గెలిపించుకుని రాష్ట్రంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటానన్నారు. మొత్తానికి లోకేష్ తొలిసారి టికెట్ల విషయంలో పేర్లు ప్రకటించిన ఇద్దరు వలస నేతలు తిరిగి తమ పాత గూటికే చేరిపోయారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇలాంటి వలసలను ఇంకెన్ని చూడాలో అని జనం చర్చించుకుంటున్నారు.